అట్లా కాదు వెళ్ళిపోతా అంటున్నాడు ఉండమని చెప్పి ఎందుకు చార్జెస్ తీసుకుంటారు born again Christian above all we can encourage him అది గంట 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 రాజరత్నం గారి బంధువు అనమాట యూట్యూబ్ లో ఫోన్ చేశాను తీసుకొస్తాను. డబ్బులు ఇచ్చాడా? ఇవ్వలే ఫస్ట్. నువ్వు ఫోన్ చేస్తే వస్తాయి. నేను ఆ రోజు తెల్లారు చేసి ఇస్తాడని చెప్పి అవన్నీ నాకు పంపి నువ్వు తీసినాయి. వెరీ క్లోజ్ టు మీ. నా నంబర్ ఉంది, ఫోన్ చేశాను. బ్రదర్ విద్యాసాగర్ చాలా బాగుంది. ఏం సార్ ఆయనకి ఉన్నాయి. ఇంకొక ఇల్లు ఉంది అంతే, రెండు కాదు ఒకటే ఉంది. రమేష్ రమేష్ ఫ్లవర్స్ అని అదే అండి రీసెంట్ గేట్ ఉంది కదా, అదే మన బుక్స్ ఎక్కడ పెడతాం, దానికి ఈసెల్ గేట్ అవతల పెడతాం. ఈసెల్ గేట్ అవతల మనకి ఇట్లా ఈ ఆపోజిట్లో ఉంటుంది. ఈసెల్ గేట్ ఈ లైన్ కాకుండా ఆపోజిట్లో మన బుకింగ్ ఎక్కడ ఉందో బాలాజీ స్వీట్ షాప్ పక్కకి ఫ్లవర్స్ రోడ్డు పక్కన. రమేష్ నేను చెప్తాను, వాడి దగ్గర సాయంకాల సమయంలో మా ప్రియులు దేని బిడ్డలు విద్యాసాగర్ అన్న గారి కుటుంబంలో ఆయన ఇదిగో నా తల్లి ఎన్నో సంవత్సరాల క్రితం మెమోరియల్ హై స్కూల్ అలాగే కాలేజీలో చదివిన విద్యార్థులుగా మేమందరం ఆయన ఆశీర్వదించబడిన స్థితిలో మీరు పెట్టిన స్థితిని బట్టి ఇంకా ఆయన సోదరులు మాతో కలిసి మీ పరిచయలో కడప ప్రాంతంలో పరిచయం చేస్తున్న రమేష్ గారిని బట్టి ఈ రీతిగా మేము కూడి రావడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా తండ్రి, మరి ప్రతి మీ బిడ్డకు నాయన మీరు ఇచ్చిన మంచి మనసును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. ఆయన ఇదిగో మరి తోటి సోదరుడిగా నీ సేవకుడిగా మరి వారికి చేతునివ్వడానికి ఎవరి సామర్థ్యమును బట్టి వారు సహకరించడానికి ప్రోత్సహించడానికి ఆయన మీరు చూపిన ప్రేమను బట్టి మీకు వందనాలయ్యా. ఇదిగో నా తండ్రి, యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగిన పౌలుగా చెప్పిన రీతిగా ప్రభు అయా ఇదిగో నా తండ్రి, అలాంటి మనసులో మీ సన్నిధిలో మనసు కలిగి మీ సన్నిధిలో ఎదిగే భాగ్యం ఇచ్చాం. మీరు ఇచ్చిన సహవాసం బట్టి డాక్టర్ సుశాంత్ గారిని బట్టి వారు ఏర్పాటు చేసిన కూడికను బట్టి మీకు వందనాలు. ఈ కూడిక ద్వారా మీరు మహిమ పొందండి, బలపరచండి, ఆశీర్వాదించండి. యేసు నామము ప్రార్థించి ప్రారంభించుచున్నాము తండ్రి. ఆమేన్. అంటే before that I just need it. నువ్వు చేసిన ఉపకారం హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము.
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. మన చంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. చంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. కొండ నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము. కొండ నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వాక్యం చదివిన తర్వాత నేను మిగిలిన సమయం డాక్టర్ సుశాంత్ గారికి అప్పగిస్తాను. దయచేసి మనందరికీ తెలిసిన భాగం సామెతలు 8వ అధ్యాయం 34-35. దయచేసి క్షమించండి, నేను ఇంగ్లీష్ వర్షన్ చదువుతున్నాను. సామెతలు Proverbs chapter 8 verse 34 and 35. Blessed is the man who listens to me, watching daily at my doors, waiting at my doorway. For whoever finds me finds love and receives favor from the Lord. May God bless this verse. దేవుని యొక్క మహాకృప. మరి ఎవరైతే దేవుని యొక్క దేవుని వెతుకుతారో, దేవుని మాట వింటారో, వారు దేవుని యొక్క ద్వారబంధువుల దగ్గర చూస్తూ ఉంటారు. వారు ఆశీర్వదించబడతారు అని, తర్వాత వారు జీవము కలిగిన వారుగా ఉంటారు. దే రిసీవ్ ఫేవర్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటారు, లేక దేవుని యొక్క కృప వారిగా. సో దేవుని వెతికేవారు, దేవుని చూసేవారు, దేవుని కొరకు దేవుని మాట వినేవాళ్ళు, దేవుని కొరకు వేచి ఉండేవాళ్ళు ఎలాగ దీవించబడతారు అనేది తెలియజేస్తున్నారు. అందరూ అలాగనే దేవునికి మాటకు లోబడి ఉన్నారు, విధేయత కలిగిన వారు కనుక దేవుడు ఈ స్థితిలో అందరినీ ఉంచడానికి నమ్ముతూ ఉన్నారు. ఇంకా ముందు దేవుడు ఏం మాట్లాడతారో మాట్లాడుతూ వేచి ఉంటూ దేవుని సన్నిధిలో మనం సిద్ధం చేసుకుంటూ ప్రభు రాకడ వరకు మనకు Greetings to you all in the most exalted and blessed name of our Lord and Savior Jesus Christ.
is a glorious way to worship our Lord and Savior. The opportunity has come through Brother Ramesh. This is how we are able to exalt His name by showing our small brotherly love towards our dear brother. And at this time, I would like to thank all the mobile institutions, alumni fellowship group. People have very overwhelmingly responded to this call when I gave this to everybody. Is, and, most of the people they recognize the need that our dear brother is having in his ministry responsibilities. And now I tell you how all this has started. Some time ago, I understand almost 40, 50 days ago, my daughter shared a video of him with us. Immediately when I looked at that video, I realized that this is one man who is giving his testimony by serving the Lord. అట్లా చూసినప్పుడు ఆయన కూడా అర్థం అవ్వదు కాబట్టి తెలుగులో మాట్లాడితేనే బాగుంటుంది. మా అమ్మ ఏం చేయడం జరిగిందంటే ఆమె రూమ్మేట్ పేరు అమెరికాలో దే బోత్ ఆర్ స్టేయింగ్ టుగెదర్ ఇన్ అన్ అపార్ట్మెంట్ బికాస్ దే ఆర్ బోత్ వర్కింగ్ ఇన్ ద సేమ్ ఆర్గనైజేషన్ అండ్ దే ఆర్ ఆల్సో అటెండింగ్ ద సేమ్ చర్చ్. ఆ విధంగా వాళ్ళిద్దరూ ఆ అమ్మ పాప పేరు వచ్చి కీర్తన వాళ్ళ తాతగారు ఈయన ఇప్పుడు రాయచోటిలో వెళ్ళే హెబ్రోన్ సహవాసానికి ఆయన సంఘ కాపురిగా ఉన్నారు. హెబ్రోన్లో వాళ్ళ సంఘ కాపురి అన్నారు. గాడ్ సర్వీస్ అని చెప్పేసి అంటారు, సేవకుడు అని చెప్పేసి అంటారు. ఆయన పేరు వచ్చి సాల్మన్ రెడ్డి గారు. సాల్మన్ రెడ్డి గారు ఎక్కడైతే ఆయన మరి సేవకుడిగా ఉన్నాడో అదే సంఘంలో ఈయన రక్షణ అనుభవంలోకి రావడం జరిగింది రాయచోటిలో. సో పాప అట్లా షేర్ చేసిన తర్వాత he was originally from a Hindu background. He gives his testimony once I finish, but after I finish, I request Major Suprema to address the gathering because he has another responsibility to గొప్పదైన రీతిలో వాళ్ళు మరి దేవుని కొరకు జీవించడం అనేది అక్కడ ఉన్న ల్యాంప్ మినిస్ట్రీస్ అనే దాంట్లో ఉన్న యూట్యూబ్ ఛానల్లో చాలా టెస్టిమనీస్ నేను చూడటం జరిగింది. ఈయన నేను చూడంగానే ఇమీడియట్లీ ఆయన మూవ్ దేవుడు నాలో ఒక విధమైనటువంటి ఆయన గురించిన ఒక మరి ఏదైనా విధంగా మనం ఇంటికి సహాయపడాలి, మనం చేయలేకపోతున్నాం. యాక్చువల్గా ఐ ఆల్సో అటెండ్ లోకల్ నియర్ బై హెబ్రోన్ చర్చ్, దో ఐఎమ్ ఏ official member of CSI, but most of my association is for the last almost 2 decades is with Hebron Assembly, and we used to go out for outreach ministry, gospel, street gospel బహిరంగ సువార్త అని చెప్పేసి అంటారు. బహిరంగ సువార్తకి వెళ్ళినప్పుడు చాలాసార్లు మేము ఖండించుకున్నాం. దిస్ ఈస్ అనదర్ టెస్టిమనీ ఐ వాంట్ టు గివ్ యూ. మమ్మల్ని వచ్చి చాలామంది కొడతారు కూడా, కొడతారు, మా చేతుల్లో వచ్చి బైబిల్స్ చింపేస్తారు. తర్వాత అంతేకాకుండా కొంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉన్నారండి, వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆఫీసర్స్ అని వాళ్ళకి తెలియదు కదా, మీద పడి కొడతా ఉంటుంటే రాజశేఖర్ అనిపిస్తుంది. బ్రతుకుట అయితే క్రీస్తు, చావైతే లాభం అని పౌరు భక్తులు ఎట్లా చెప్పాడో ఇటువంటి చాలామంది జీవితాల్లో మేము చూడటం జరిగింది. ఈయన చేస్తున్న అది అంత గొప్ప సేవ. దట్టు వీఆర్ డూయింగ్ ఇట్ వన్స్ ఇన్ ఏ వైల్, మేబీ ఒక సంవత్సరంలో 2-3 సార్లు మాత్రమే మేము చేయగలుగుతూ ఉంటాము బహిరంగ సువార్త అనేది. ఓకే, కానీ ఇతను ఎవ్రీడే హీ గోస్ ఇన్ టు ద స్ట్రీట్స్ అండ్ హీ డిస్ట్రిబ్యూట్స్ ద ట్రాక్స్ విత్ ఎవ్రీబడి. ఆ తర్వాత ఆయన సాక్ష్యంలో నేను చూసింది ఏంటంటే ఈజ్ బయింగ్ హిస్ ట్రాక్స్, ఈజ్ గెటింగ్ ఆల్ హిస్ ట్రాక్స్ ప్రింటెడ్. హెబ్రోన్కి ఒక ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడ ఉంటుందంటే హుబ్లీలో ఉంటుంది, రైట్? సో అక్కడ నుంచి ఆయన ట్రాక్స్ మనం కూడా వీ కెన్ ఆల్సో బై ఇట్ ఇన్ బల్క్. అవి తెప్పించుకుని ఈ గోస్ ఇన్ టు ద డిఫరెంట్ ప్లేసెస్. అతను తర్వాత చెప్తాడు, మళ్ళీ నేను రిపీట్ చేసినట్టు ఉంటుంది, ఆయన ద్వారా అనేది వింటే బాగుంటుంది. అది చేశాడని అప్పుడు అనిపించినప్పుడు నాకు అనిపించింది, మనం ఎట్లతో అంత భారంతో చేయలేకపోతున్నాం, చేస్తున్న వాళ్ళకి మనం ఏమైనా సపోర్ట్ చేయగలమా? ప్రభు ఒక సందర్భంలో ఆయన అంటారు,
ద పూర్ ఆర్ ఆల్వేస్ అరౌండ్ యూ. నీకు సమీపంగానే పేదలు ఉన్నారు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటాడు. క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పేసి మనం వాక్యంలో చూస్తాం జరిగి ఉంటుంది. క్రియలు కలిగిన విశ్వాసం అంటే మనం విచ్ నీడ్స్ సంథింగ్ ఫ్రమ్ అస్, ఓకే, ఇన్ యాక్షన్. మనం దాన్ని ఇవ్వగలిగే స్థాయిలో ఉండాలి. అప్పుడు నేనేం చేశానంటే ఐ ఇమీడియట్లీ హ్యాడ్ ఏ డైలాగ్ విత్ జీవసాగర్ అన్న ఐఎఫ్ఎస్ అన్నతో నేను మాట్లాడినప్పుడు అన్న అండ్ ఐ గాట్ సో ఎక్సైటెడ్ వీ కుడ్ రైజ్ రియల్లీ 5 to 6 lakhs అనుకున్నాం. బికాస్ అవర్ గ్రూప్ ఈజ్ ఆల్మోస్ట్ సైజ్ ఆఫ్ 220 people. If everybody contributes 2,000 rupees each, it could easily come up to an amount of almost 4 to 5 lakhs. దాన్ని మనం ఫిక్స్డ్లో పెట్టి ఆ అమౌంట్ ద్వారా మనం ఎవ్రీ మంత్ ఇన్ని సపోర్ట్ చేద్దామని ఒక ఐడియా వచ్చింది. I shared it in the group. The response is good. 38 people have responded favorably. With Suprema Karanna today, it is now 39% responded favorably. So far, we have raised 1,65,000. అయితే జీవసాగర్ అన్న నేను మాట్లాడుకున్నప్పుడు అనుకున్నది ఏంటంటే, సో మనం అనుకున్న టార్గెట్ అమౌంట్ రాలేదు కాబట్టి we hand over the amount, the lump sum amount, whatever we have raised through this platform, ఆయనకి ఇద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు ఈయనకున్న కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఆయనకి మనం డైరెక్ట్ పేమెంట్ చేయడానికి ఫస్ట్ ఆయనకి ఏమి గూగుల్ యాప్ కానీ లేకపోతే ఫోన్పే యాప్ కానీ లేదు. ఈ నీడ్స్ టు డిపెండ్ ఆన్ సంబడి ఎల్స్. ఆయన కూడా ఈజ్ ఎ ట్రస్టెడ్ మ్యాన్. ఈ వర్క్స్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. ఆయన పేరేంటి? సుబ్బారాయుడు కదా, డేవిడ్ రాజ్ అని. ఆయన రక్షణానుభవంలోకి వచ్చిన తర్వాత ఆయన పేరు మార్చుకున్నాడు. బట్ అదర్వైజ్ ఆయన పేరు జొన్నాడ సుబ్బారాయుడు, జొన్నాదుల. కాకపోతే వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఒక్క నిమిషం ఐ విల్ కంటిన్యూ విత్ మై ఇంట్రడక్షన్ వన్స్ అగైన్. Now I request Supremakar brother to come forward and share his views because he needs to attend to another program. Please come. వీడియో తీయాలి. ఇది వీడియో వస్తుంది, ఫోటోలు తీ, అది షేర్ చేస్తాం. ఫోటో తీయాలి. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. Forgive me if I am not very comfortable with you. I am used to speaking in English. I have been teaching degree college for the past 33 years. I am also a Guinness World Record holder for my research publication. I am senior most major in AP and Telangana states. Not connected with any Christian activity in retired 33 years. After my retirement, I am getting opportunities through brother and others to slowly get into the ministry area. I appreciate Sagar and Dr. Sushant for initiating love in action. Jesus said, if you cannot love the person whom you see, how can you claim you love me whom you do not see me at all? మన పక్కనున్న సహోదరుని ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమిస్తామని చెప్తే వీఆర్ గ్రేట్ లయర్స్. ఇంత గొప్ప మంది ఈ రోజుల్లోని పీపుల్ హ్యావ్ టైమ్ ఫర్ మొబైల్ ఎవ్రీథింగ్, ఫర్ డూయింగ్ ఎ నోబుల్ యాక్షన్ పీపుల్ హ్యావ్ నో టైమ్ అని ఐఎమ్ వెరీ 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 బిజీ అని చెప్తారు. మొబైల్ చూసుకుంటే గంటలు గంటలు గడుపుతారు. ఇంత పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఈరోజు గణేష్ ట్రాఫిక్ జామ్లు అవుతున్నా ఆ సహోదరులు స్ట్రీట్ ఎవాంజలిస్ట్ కోసం త్యాగం చేసి వచ్చారు. అందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలుస్తున్నాను. మరి ఇలాంటి కార్యక్రమాలు దిస్ ఈజ్ ఓన్లీ బిగినింగ్. వీ నీడ్ టు డూ మోర్ బియాండ్ అవర్ కెపాసిటీ. ఇన్ దిస్ అకేషన్ ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ ది పూర్ విడో. She had only two points.
Close అన్న. దాన్ని ఏమన్నా తెలియదు. Coins. 2 అణాలు ఏదో. Okay, okay. Ah. Jesus was sitting near the offering box. Yeah, See, 2 coins. from the mite, rich people were giving big bundles of cash, showing to people. She had only 2 rupees by maybe, and she gave her everything Whatever she had. to the Lord. We should also give sacrificial help to such people. Not one person. We should pull up money, and they will plan. Now we have n number of people who can plan well and execute the plan. I do not like to take much time. I thank everyone for giving me this opportunity. May the Lord strengthen our hands to strengthen weakest among us who are doing Lord's ministry. We are not doing what we are supposed to do. We are not going out of our comfort zone to do anything for the Lord. This is the man whom we need to do, and we have initiated. I thank Sagar and Dr. Sishan for this. Thank you all for giving me this opportunity. Great. Wish you are staying back, but because of I will be back. compulsions you have. Thank you so much. Thank you so much, Anna. మీ ఫోన్ నంబర్ తీసుకోవచ్చు. ఎన్నిసార్లేనా? మీ పేరు ఏంటన్నా? నా పేరు వాట్సాప్ గ్రూప్ లో ఉంటుంది. Some corpus fund kind of a thing, a fixed deposit we could keep, and so that every month we can give him something like a support. But since the money raised is not a very big amount, we thought of handing it over to him fully. So ఇప్పుడు వరకు 1,65,000 రూపాయలు కాంట్రిబ్యూషన్ వచ్చింది. సో అయితే బ్యాంక్ అకౌంట్ లేదు, మీకు చెప్పాను కదా. ఒక పోలీస్ ఆయనకి మనం పేమెంట్ త్రూ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఫార్వర్డ్ చేయాలి. బట్ ఆయనకి కూడా అది కాంప్లికేషన్ అవుతుంది, ఎందుకంటే ఐటీ బాగా పడిపోతుంది. సో హీ కెనాట్ ఆల్సో రిసీవ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ. But he has his own reasons why he could not have a bank account until this day. But we provoked him to open an account, which he is getting it very shortly opened. That is the reason we have drawn a check on September 7th, so that he can encash it in a proper way. ఈ విషయంలో నాకు సాగర్ అన్న, తర్వాత మిగతా మెనీ గ్రూప్ మెంబర్స్ లైక్ పాపారావు అన్న, ఫస్ట్ కాంట్రిబ్యూషన్ వచ్చింది అరుణ్ అన్న ద్వారా. సో దట్ ఈస్ ఎ గుడ్ ఇనిషియేషన్ ఫ్రమ్ హిమ్. సో ఎవ్రీబడి ఫాలోడ్ ద క్యూ, అండ్ ద నెక్స్ట్ ఇమీడియట్ కాంట్రిబ్యూషన్ ఈస్ ఫ్రమ్ Dr. Manohar Anna, and later on everybody got inspired. Why we made a public of the contributions is to inspire others. Okay, some people have requested me not to disclose their names. అయితే నేను ఈ విషయంలో ఒకసారి జీ శామ్యుల్ పాస్టర్ గారు, హైదరాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు, ఆయన పక్కకి ఆయన ఏమన్నారంటే, నేను ఒకసారి అడిగా, ఆయన కాంట్రిబ్యూషన్స్ ఏదైనా స్పెసిఫిక్ పర్పస్ కొరకు రేజ్ చేయబడితే ఆయన యూస్ టు మేక్ ఎ పబ్లిక్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఇట్ ఫ్రమ్ ద పుల్పిట్. నేను ఒకసారి ఆయనతో నాకు కొద్దిగా క్లోజ్నెస్ అన్నా, మాస్టర్ గారు అట్లా చెప్పకూడదు కదా అంటే, మరి ప్రభు ఇందాక ఆయన చెప్పినట్టుగా ఒక స్త్రీ 2 కాసులు ఇవ్వటానికి చెప్పి ఎందుకు ఆయన అది చెప్పాడు? ఆయనే ఒక సందర్భంలో ఉన్నాడు, ఒక చేతితో చేసేది ఇంకో చేతికి తెలియకూడదని చెప్పి, బట్ హీ ఆల్సో డిస్క్లోజ్డ్ అబౌట్ దట్ షోస్ ద హార్ట్ కండిషన్. సో ఇట్ ఇన్స్పైర్స్ యాజ్ ఎ టెస్టిమనీ ఫర్ అదర్స్. When you draw people to you yourself, that is a sin. But when your action speaks louder, okay, it inspires others to also to take an initiative. Like Paul had said, imitate me as I imitate Christ. Okay. సో ఆ విధంగా ఆయన చెప్పడం చూసి నేను సాగర్ అన్న కూడా చెప్పా, ఆయన కూడా కీప్ ఇట్ డిస్క్లోజ్డ్ అని చెప్పేసి అంటే, అన్న ఇట్లా అయితే అసలు ట్రాన్స్పరెన్సీ అనేది లేకుండా అయిపోతుంది. వీ హ్యావ్ టు గివ్ ఎన్ అకౌంట్ టు ద గ్రూప్ ఆల్సో. ఎందుకంటే కొంతమంది అనుకోవచ్చు, వీడు ఏదో స్టార్ట్ చేసేసి డబ్బులు అడుకుంటూ స్టార్ట్ చేశాడని ఒకళ్ళిద్దరు అన్నారని కూడా నాకు ఒకళ్ళ ద్వారా తెలిసింది. సమ్ పీపుల్ మేడ్ ఏ కామెంట్, దిస్ సుశాంత్ స్టార్టెడ్ బెగింగ్ మనీ ఫ్రమ్ the group people by way of raising funds to a particular purpose. దేవుడు కృప బట్టి ఆ స్థాయిలో నేను లేను.
పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టమని వాక్యంలో ఉన్నది. మరి ఆ స్థాయిలో దేవుడు నన్ను ఉంచగలగటం దేవుని కృప. అదొక సాక్ష్యంగానే నేను చెబుతూ ఉన్నాను. కాబట్టి ఎవరైనా అటువంటి అభిప్రాయంతో ఉండుంటే కనుక దట్ ఈస్ నాట్ ట్రూ, నాట్ people who are sitting here, but some people made such a comment which came to my notice from our own Noble College group. So I am making it very public so that everything gets cleared. తర్వాత అందుకని చెప్పేసి ఇంతో మళ్ళీ మనం అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ విషయంలో నాకు బాగా సపోర్ట్ ఇచ్చిన ఇద్దరు వ్యక్తులు ఏంటంటే, సిన్స్ వీ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్. నేను ఒక్క 5 పైసలు పుచ్చుకోవాలి. ఈరోజు ఒక్క సుప్రీమాకర్ అన్నాను, నిన్న అనిల్ మంగం 2000 పంపించాడు. ఈరోజు సుప్రీమాకర్ అన్న 3000. బట్ ఫర్ దీస్ 2 contributions, rest of all the contributions we asked మన ప్రదీప్ అన్న, జీపీ అని అంటాం మన నోబుల్ కాలనీలో, ప్రదీప్ అన్న, గుజ్జు ప్రదీప్ అన్న. తర్వాత మన ఎంసీ పాల్ గారి యంగెస్ట్ సన్ జాన్ స్టీఫెన్ మంగం. అట్లాంటివి ఎవరికి తెలియదు. ఆ పిల్లోడిని మనం చిన్నప్పుడు నుంచి హాలీ అని పిలవటం అలవాటు చేసుకున్నాం. సో హాలీ, సో దే కోఆపరేటెడ్ విత్ us and so judiciously they have collected the money and many people have responded very favorably, and it is for the glory of God again, and I appreciate everybody who responded very positively, and some people even from the US have also responded. So అంతేకాకుండా మై ఓన్ బ్రదర్ హూ లివ్స్ ఇన్ USA, వాడు ఒక మాట అన్నాడు, డానియల్ నవీన్ అన్నయ్య, ఎవ్రీ మంత్ ఐ సపోర్ట్ 2000, నాట్ ఓన్లీ దిస్ అమౌంట్, ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఎవ్రీ మంత్ I send 2000 to this man, so that as long as he is serving the Lord, I just want to contribute అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. God is inspiring him more and inspiring others also. We can respond very positively now that he is going to have his own bank account. We can directly send it into his bank. దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించాడండి. ఏమి పట్టుకెళ్ళాం, we don't carry anything along with us. మన క్రియలే రేపొద్దున మన నిత్య జీవంలో మనకి అవి సాక్ష్యంగాను అవి కొలబద్దగాను ఉంటున్నాయి. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం మృతము. కాబట్టి మనం ఊరినే మాటలతో కాకుండా చేతల్లో కూడా ఈ విధంగా మనం ఇటువంటి దేవుని సేవలో ఉన్న వారిని ప్రోత్సహించాలని. కొంతమంది అన్నారు, we are already tied up with other commitments previously because we have already made some commitments to some other ministry. అయితే నేనేమంటానంటే, look at the need and as the Lord inspires you. Without the inspiration by the Holy Spirit you cannot do anything, but when God is inspiring you through His Spirit, so then we can respond more favorably to needs like this. ఎందుకంటే ఇతనికి నేను చూసిన ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ నాకు అనిపించింది. ఆయన మినిస్ట్రీ వరకు చూసింది ఏంటంటే, మమ్మల్ని అయితే కాళ్ళు చేతులు బాగున్నాయి కాబట్టి కొట్టారు, ఈయన గబుక్కుని చేయటానికి భయపడతారు బికాస్ ఆఫ్ హిస్ బికాస్ హిస్ వే ఉన్న పరిస్థితి, డిజేబుల్డ్ కండిషన్. కానీ ఆయన కూడా కొట్టారని ఆయన సాక్ష్యం చెప్పాడు. హీ విల్ టెల్ ఆల్ ఆఫ్ దట్ వన్. సో ఈ విధంగా మరి దీనికి మొట్టమొదటిగా పునాదిగా పడింది హ్యానా శ్రేయ, మై డాటర్. And Hannah Shrey is inspired by Kirtana, her roommate, and Kirtana has seen her since from her childhood when she was living in at his native place. ఎందుకంటే వాళ్ళ తాతగారు అదే సంఘానికి ఆయన గాడ్ సర్వెంట్గా ఉంటాం బట్టి సమస్తము దేవునికి మహిమ కలగాలి. Now I request brother to say about Is Kirtana a Christian girl? Yeah, she is a Christian girl. She is a born. ఎందుకంటే వాళ్ళ తాత ఆయన వాళ్ళంతా ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటుగా క్రైస్తవులుగా మారిన రెడ్డి కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు. సాల్మన్ రెడ్డి గారు, మొన్న మా పాప బర్త్డే అప్పుడు కీర్తన వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. ఆయన పేరు జవహర్ రెడ్డి. వీళ్ళంతా ఈయనకి తెలుసు, జవహర్ రెడ్డి గారు వీళ్ళంతా వచ్చారు. సో వాళ్ళ ద్వారా మేము మరి ఇన్స్పైర్ అయ్యాం. మమ్మల్ని చూసి మీరంతా కూడా చాలా ఓవర్వెల్మింగ్లీ రెస్పాండెడ్. చాలా
the best of their capacity and inspiration by the leading of the Holy Spirit, everybody responded very favorably. కాబట్టి మీ అందరికీ మరి నా కుటుంబం తరఫున అదేవిధంగా మన ఆలమ్నాయ్ గ్రూప్ తరఫున ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సహోదరుడు ఇప్పుడు మరి ఆయన సాక్ష్యం చెప్తాను. కూర్చొని చెప్తావా నుంచొని చెప్తావు? కూర్చొని చెప్పడం బెటర్ అనుకుంటాను. ఓకే. ఆయన బ్యాంక్ అకౌంట్ మన గ్రూప్లో పెట్టు. ఓకే అండి, యూ కెన్ స్టార్ట్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు రమేష్, అది రాయచోటి, కడప జిల్లా. నా ఇంట్లో నేను పదవ సంతానం, మొదటి సంతానము. మా నాన్న పేరు సుబ్బన్న, మా తల్లి పేరు పద్మావతి. నాకు ఇద్దరు సహోదరులు, ఒక సహోదరి. సహోదరి పేరు వచ్చి జల్జాక్షి, సోదరుడి పేరు వచ్చి పెద్ద సోదరుడి పేరు సురేష్, చిన్న సోదరుడి పేరు రాజేష్. మొదటి సంతానం నేను. 1993లో నేను దేవుడిని నమ్ముకున్నాను. దేవుడిని నమ్ముకొని మా ఇంటికి సమీపంలో మందిరం ఉండేది, మిస్పా మందిరము, మిస్పా ప్రార్థన మందిరం. అక్కడ చర్చ్ ఉంటుంది. నాకు నడవలేని పరిస్థితి, నాకు పోవాలని ఆశ ఉంది, పోలేని పరిస్థితి. అయినా కానీ నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తి మనుషుడు, జీవం గల దేవుడు, సమస్తం చేయగలని విశ్వాసం ఉండేది. సరే ఎట్లయినా సాయం చేస్తాను, నా దేవుడు నాకు సాయం చేస్తాడని చెప్పి నేను చిన్నగా అడుగులు వేసుకుంటుంటే అలా బలహీనం ఎక్కువైపోయింది. వినా కానీ నేను దేవుడు సాయం చేస్తాను నమ్మకంతో పోతా ఉంటాను. పదం కింద పడిపోయేవాడిని. కింద పడిపోయి సరే ఎట్లయినా కానీ నేను దేవుడు నాకు సాయం చేస్తాను, పోవాలా మందిరానికి పోవాలా, కూర్చోవాలని చెప్పి ఆసక్తి, ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని చెప్పి దేవుడు తీసుకొని పోయి మందిరానికి పోయాను. మందిరానికి పోయి ముందు వాక్యం చదువుకొని పాట పాడి వాక్యం ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. రోజు 1993లో నేను దేవుడు నమ్ముకున్నాను. పోయి వస్తే అంటే మందిరంలో కూర్చొని ఎక్కువసేపు కూర్చోలేకుండా ఉండే పరిస్థితులు కూడా ఎట్లయినా పట్టుదలతో కూర్చుండేవాడిని. కూర్చొని మోకాలు ఉంగేవి కావు, అయినా మోకాలు వంచేవాడిని. మోకాలు నుండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని, ప్రభా మీకు నాకు తప్ప ఇంకెవరు నాకు ఆధారం లేదు, సహాయం చేయ ప్రభా, సమస్తము చేయగల దేవుడు, సమస్తం ఎదిగిన దేవుడు, మీకు అసాధ్యం అనేది మరి ఏది లేదు, నైనా సహాయం చేయని చెప్పి ప్రార్థన చేసుకుంటూ వచ్చామని. ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు అప్పుడు నాకు మెదుడు సందేహం జ్వరం వచ్చి మెదుడు చూసుకొని అట్లా మాట్లాడేవాడిని. దేవుడు నాకు జ్ఞానం ఇచ్చినాడు, అట్లా దేవుడు జ్ఞానం ఇచ్చినాడు, అనుగ్రహించినాడు. వాక్యం చదివి ప్రార్థన చేసుకొని వాక్యం అర్థం చేసుకునే అంత జ్ఞానం దయచేసినాడు. నేను తీసుకొని మళ్ళీ 1990 రక్షణ పొందినంటే బాప్తిజం తీసుకోవాలి. అయ్యా నేను బాప్తిజం తీసుకోవాలా, బాప్తిజం కావాలని అక్కడ ఉంటే సంఘబద్ధం అయ్యా అడిగితే అక్కడ ఉండేవాళ్ళు మేము ఉండే పరిస్థితుల్లో మేము బాప్తిజం తీస్తే మా మీదకి మీ వాళ్ళు ఏమైనా మా మార్చినారని చెప్పి మా అంతా చేస్తారని చెప్పి వాళ్ళు ఆటగా పరిచినారు. రక్షణ పొందింది నేను, వాళ్ళతో నిమిత్తం లేదు. నేను నమ్ముకున్నాను, నా పాప క్షమించినాడు దేవుడు. నా బాప్తిజం కావాలని మేము వేలేమో మీ బంధువులు పిలుచుకొని మీ అమ్మ సంతకం, మీ నాయన సంతకం, మీ బంధువులు అందరి సంతకం ఉంటే కానీ ఇస్తామని వాళ్ళు పెట్టుకుని వాళ్ళు ఒప్పుకోండి. నేను నమ్ముకునే దేవుడు సజీవుడు, సమస్తం చేయగల దేవుడు, ఇలానేది నేను అడిగేదని చెప్పి మన మోకాళ్ళ నుండి ప్రార్థన చేసుకొచ్చాను. ప్రార్థన చేస్తుండగా అక్కడ మా ఊర్లోనే ఒకసారి నన్ను పక్కన ఆదామని ఆ సోదరుడిని దేవుడు నాకు పరిచయం చేసినప్పుడు నేను ఆ సోదరుడు బండి మీద అట్టలు అమ్ముకుంటూ జీవనం కొనసాగించేవాడు. వాళ్ళ తల్లి, తండ్రి, సోదరుడు ముగ్గురు, నలుగురు దేవుడు నమ్ముకున్నారు. ఆ పరిచయం విన్నాడు. అదే మందిరానికి వచ్చేవాడు. ఆ పిల్లని పేరు, ఆ అబ్బాయి పేరు ఆదాం. ఆదాం నేను దేవుడు నమ్ముకున్నాను, బాగా కావాలనుకున్నాను, మా ఇంట్లో వాళ్ళు అభ్యంతరం చేస్తారని చెప్పి చేస్తే అప్పుడే నాకు తెలిసినట్టే ప్రార్థన చేస్తూ ఉంటూ దేవుడు సాయం చేస్తానని చెప్పంటే మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రార్థన చేస్తూ వచ్చినగా ఆ పిల్లలు టీవీలో చూస్తూ ఒక ఆశ్రమంలో బొంతు ధనరాజు గారని అక్కడ ఆశ్రమం నడుతూ అమలాపురంలో జానకీపేటలో చర్చని చూపిస్తాను. నాకు బాప్తిజం కావాలా, ఎట్టంగా పోదాం అని చెప్తే ఇద్దరం కలిసిపోయినాక పోయి చేసేప్పుడు అక్కడ పోయి చూస్తూ ఉంటే నన్ను ఇన్స్పిటేజ్ వచ్చేసాను. నేను ఇంటికి పోతున్నాను, ఇంటిగా నాకు ఫిన్ చేస్తా అంటారు అని చెప్పి సరేనా. కానీ నేను సరే నాకు ఎట్టైనా బాప్తిజం కావాలా, నేను ఏమైపోయినా పర్వాలేదు, నాకు దేవుడు సాయం చేస్తాడని చెప్పి విశ్వాసం చెప్పాను. అక్కడ పోయి వాళ్ళ సేవ చేసే సోదరుని బొంతు ధనరాజు గారు, ఆయన అడిగాను, అయ్యా నేను దేవుడు నమ్ముకున్నాను, నా పాప క్షమించబడ్డాయి, నా బాప్తిజం కావాలి అంటే మీ వాళ్ళు ఉంటారు కదా, మీరు ఇంట్లో తీసుకోవచ్చు కదా అని. అయ్యా వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళు అమ్మ సంఘం కావాలా, నాన్న సంఘం కావాలా, బంధు సంఘం కావాలంటున్నారు, రక్షణ పొంది నేను అంటే వాళ్ళందరితో ఏం పని
నువ్వు వాక్యం దగ్గర ప్రార్థన చేసుకుంటా ఉండు, అవసరం కూడా పిలుస్తాను అన్నాడు. పిలిచాను అన్నప్పుడు నేను మాకు డబుల్ కార్డు హాస్పిటల్ వేసిన డబుల్ కార్డు మంచాలు వేసినట్టు రూమ్లో పైకి ఎక్కుతా అన్నాను. పైకి ఎత్తుకుని కింద పడిపోయినాను. ప్రభా ఎట్లయినా కానీ నాకు ఏం చనిపోయినా పర్వాలేదు ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా, బాప్తిజం కావాలా అని చెప్పి నేను పట్టుదలతో వాక్యం చేసుకుని ప్రార్థన చేసుకుంటుంటాను. ప్రార్థన చేసుకుంటూ పాట పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటుండగా ఆ సోదరుడు బాగా సేవ చేసి సోదరుడు కొంచెం తండ్రి గారు మధ్యాహ్నం 1 గంటకు అక్కడ ఉండే పరిచయం చేసే పరిచయానికి పంపించాను. వచ్చిన సోదరుని సిద్ధంగా ఉండమని చెప్పి బాప్తిజం ఇస్తాము అని. మధ్యాహ్నం 1 గంటకు బాప్తిజం తీసుకున్నాను. బాప్తిజం తీసుకుని మళ్ళీ వాక్యం ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభావ బాప్తిజం కావాలంటే బాప్తిజం తీసుకున్నావు, నేనేం చేయాలి, ఏం చేయలేని బలిహీన ఉంది, నా వల్ల ఏం కాదు, ఎట్లా చేయాలని సహాయం చేయ ప్రభావ అని చెప్పి మోకాలు గురించి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తూ వచ్చిండగా దేవుడు మార్కు సువార్త 16వ అధ్యాయము 16 మాట్లాడుతుంటారు. మీరు సర్వలోకంకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష ఇవ్వబడిన దేవుడు మాట్లాడుతుంది. ప్రభా సహాయం చెప్తాడు చేస్తాను ప్రభా అని చెప్పి మొట్టమొదట రాయచూట్లోనే స్టార్టింగ్ చేశాను. రాయచూరు మా ఉండే నివాసం ఉండే ఇంటి కానించి దావింటి అక్కడ దావింటి మనుషులు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. వాళ్ళు మొట్టమొదటిసారి ఇంటి కానించి స్టార్టింగ్ చేశారు. అయ్యా వేసుకున్నాం నమ్మకం వేసుకున్నాడు, ఆ పాప క్షమించినాడు, పాప క్షమిస్తాడు, నన్ను నరకం నుండి తప్పిస్తాడు, నరకం తప్పిస్తాడు, వాక్యం చదవండి, దేవుడు నచ్చుకోండి అని చెప్పి పత్రిక ఇస్తుండే. అట్లా పత్రిక ఇస్తుంటూ మా ఇంటి కాంచి రోడ్డు మీద 20 కాంచి మళ్ళీ పోతే వస్తాను. పోతే వస్తుండగా అక్కడి నుంచి 20 గంటలు చక్కగా మా పత్రికలు మంచి సువార్త పత్రిక చేస్తూ పోతుండగా అక్కడ మసీదు పక్కన నుంచి ఒక ముస్లింస్ వచ్చి ఏం చేస్తాడో ఉన్నాయి. అయ్యా వేసుకుని వేసుకుని పాపని చెప్పిస్తాను, నరకం తప్పిస్తాడంటే పత్రిక తీసుకొని సరి అతపచారం చేస్తాడు, మా వాళ్ళందరినీ ఎవరు కలుపుకోవాలని చెప్పి చప్పలు వాయి కొట్టేసాను. చప్పలు వాయి కొట్టేసి పత్రిక చుట్టేసాను. పత్రిక చూసి ఎండ కనపడినా ఉంటే కన్నా సంపేస్తాను, నేను పోతావా లేదా అని. అయ్యా అక్రమము అన్యాయం చేసి వాళ్ళు చూసి నడుపుతాను, దేవుడు నమ్ముకున్నాను, దేవుడు నాకు చెప్పినట్టు చేస్తాను, వేసుకున్నాను, నమ్ముకో, పాపాలు చూపిస్తాను, నక్కలు తప్పిస్తాను. అన్నీ తెలిసిన మాకే చెప్తావే అని నెట్టోళ్ళు చెప్పేదానికి దేవుడు భూమి మీద పెట్టినాడు, నిజమైన దేవుడు నమ్ముకోని ఎక్కువ చేశానండి. అలా ఇంత మన ముస్లిమ్స్ అంటే మాట్లాడినాడు, మాట్లాడితే మీకు చెప్పాను. సరే భయ్ इस वाले सलाम पापों बचाने दुनिया वाले उसके ऊपर कौन बहाया, तू सुनसे बचाता टीका देता लेकर पड़े रहते थे. ఎన్ని అట్టదలు ఇవ్వండి ఇక బైబిల్ చూసి మీ వాళ్ళు కాపీ కొట్టాను లేదా మీరు అర్థం తెలుసా, అర్థం తెలియకుండా మాట్లాడతాడు, మాటలు జరిగి ప్రార్థన చేసుకోపోవాలని. ఇచ్చే ధ్యానం కనమంటే సంపేస్తాను కారణంతో పోతావు లేదా అని. నీ చేత ఏమైతే చేసుకోపో, మహాంతో నా పాలన తీసుకున్న ఆత్మను ఏం చేసుకోలేవు, నేను చేస్తే మోక్షానికి పోతావు, చేస్తే నరకానికి పోతావు, నిజమైన దేవుడు ఇంకో ప్రశ్న సవాల్ చేశాను. జాగ్రత్త అని పోని చేత అనేది చేసుకోవాలని సవాల్ చేశాను. ఇప్పుడు చూసుకొని అన్ని రాయచూరులో తీసుకున్నాను. రాయచూరు తీసుకుని రాయచూరు బస్ స్టాండ్లో బజార్లో అక్కడ సువార్త బజ్జీ వేసుకుని మళ్ళీ దుఃఖం ఎక్కువ కొట్టుకొచ్చేసి దుఃఖం ఎక్కువ బాధ ఎక్కువ అవుతుంది. మళ్ళీ మందిరానికి పోయి మళ్ళీ మోకాల నుండి ప్రార్థన చేసి వస్తాను. ప్రభా మొట్టమొదటిసారి మాది జరిగింది ప్రభా అని అంటే అప్పుడు దేవుడు సిలువులో పొందిన దృశ్యం చూపించాడు. దాన్ని చూపించి అప్పుడు పాటలు ఎక్కువ పాడేవాడిని, నేను క్రిస్టియన్ గీతాలు పాటలు పాడుకుంటూ వాక్యం జరుగుతుండేవాడిని. అప్పుడు సిలువాపై చూడు ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిచ్చువు, సిలువాపై చూడు ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిచ్చువు, అర్పించుకోనేను జీవితము, ఆయన కొరకై జీవించుము, అర్పించుకోనేను జీవితము, ఆయన కొరకై జీవించుము, చూడుమో ఈ క్షణమే కల్వారి, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణ యేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. ఆ పాట పాడినప్పుడు నాకు కంటలో నీళ్ళు కానీ దుఃఖం పెట్టించేసి, ప్రభా నువ్వు నా కొరకు ఇంత శ్రమ అనిపించుకున్నాయినా, నేను మూర్ఖంగా మాట్లాడి క్షమించు ప్రభా అని చెప్పి మళ్ళీ మోకాళ్ళ నుండి ప్రార్థన చేసి, ప్రభా పొద్దున స్వార్థం వస్తున్నాయినా నేను మూర్ఖం క్షమించు, నాకు సహాయం చేయడం అని చెప్పి మోకాళ్ళ నుండి ప్రార్థించాను. మళ్ళీ బ్యాగ్ పెద్ద బ్యాగ్ ఉంటుంది నా దగ్గర, బ్యాగులో 500 పత్రికలు పెట్టుకున్నాను. 500 పత్రికలు పెట్టుకొని మళ్ళీ బయలుదేరినాను. మళ్ళీ రాజకీయ బస్ స్టాండ్ స్వార్థ పత్రికలు అందరూ కూడా అక్కడ ఉంటుంది. అయినా కానీ పోయినాను, మళ్ళీ అక్కడ నుంచి
మళ్ళీ రాయచూరు కడపలో ఆర్టిస్ట్ బస్ స్టాండ్లో అక్కడ ఆటం పెట్టినారు. మళ్ళీ విజయవాడ రాజమండ్రి, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, గుల్బర్గ, రాయచూరు, దొర్నాల, శ్రీశైలం, కేరళ, గుల్బాగలు, అనంతపురము, కొప్పలకొండ, నాగారము, గార్లదిన్నె, మద్దెల చెరువు, పేరూరు, సూలూరుపేట, నెల్లూరు, వాకాడ, ఇంజినూరు, తడ దేశాలలో ఎక్కువ రైల్వే స్టేషన్ల వర్గాలలో స్వార్థం చేస్తూ రోజు వచ్చి మహారాష్ట్ర వెళ్ళానని చెప్పారు కదా. వెంకటేశ్వర మహారాష్ట్ర దేవుడు సాయం చేసుకోవాలి. రోజు చూస్తే దేవుడు సాయం చేస్తే కన్నా దేవుడు రాక ఆలస్యంతో మళ్ళీ బాంబే, పూనా, ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్ పోవాలని మీకు ఆశగల ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. 24 గంటల స్వార్థ సేవలో చేస్తున్నాను. తిరుపతిలో ఆటంకాలు, తిరుపతి నుంచి మళ్ళీ చెన్నై పోయినాను. చెన్నైలో వాళ్ళు స్వార్థ పరిచయం చేస్తున్నాను. స్వార్థ పరిచయం చేసినప్పుడు అక్కడ పోలీసులు వచ్చి మత ప్రచారం చేస్తాను, ఇంకా సంపాదిస్తామని చెప్పి లాఠీ తీసుకుంటున్నారు. వాళ్ళేం కాలు మీద ఉంటారు. వాళ్ళ కాళ్ళు వాసిపోయింది, అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి వచ్చింది. ప్రభా ఈ మూర్ఖుని క్షమించు ప్రభా, మతమని మొగ్గులో ఉంటారు నేను అని చెప్పి మళ్ళీ అడుగు ప్రార్థన చేసుకుని చెప్తే ఏం కూతురు చూస్తాడు అని. అయ్యా ఇది కూతురు కాదయ్యా, ఎస్ దేవుడు నీకు నా కొడుకు ప్రాణం పెట్టి రక్తం కాల్చించినప్పుడు నన్ను రక్షిస్తాడు, ఎందుకు రక్షిస్తాడు, ఎస్ ప్రభు నమ్ముకో పాప క్షమిస్తాడు, నరకం తప్పుతాడు. మళ్ళీ ఇటువైపు అడిగి వస్తావని చెప్పి మరి పోతావు లేదా సంపాదిస్తామని. నువ్వు సంపితే నా పానాన్ని తీస్తావు, నా ఆత్మ అధికారం లే, నేను జస్తే మోక్షానికి పోతాను, జస్తే నరకానికి పోతావు, నిజమైన దేవుడు నమ్ముకో, నిజమైన సత్యం తెలుసుకోవాలని చెప్పాను. మళ్ళీ పొద్దున్న ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి మళ్ళీ కొట్టాను. సరే దాన్ని పోతాను చెప్పి అక్కడి నుంచి మళ్ళీ బస్ స్టాండ్ నుంచి మళ్ళీ బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ వచ్చారు. మళ్ళీ ఇంటికి వచ్చినాక ఇంటి మా రాయచూరులో అక్కడ మీటింగ్ పెట్టినారు. అక్కడ అదే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ వస్తున్నాడు అని చెప్పి వాళ్ళతో అదే చెప్తే నేను ఎక్కువ బలహీనుల పక్షంగా, వికలాంగుల పక్షంగా పుట్టి మూగా చూడు వాళ్ళ మీద నేను ట్రైనింగ్ పోయి ప్రభుత్వ పథకాలు మనకు అందే విధంగా వాళ్ళ విషయంలో నేను కొంచెం జాగ్రత్త తీసుకొని తెలిసిన అందరికీ ప్రభుత్వ అధికారులతో మాట్లాడుకుని రావాల్సిన పథకం ఇచ్చి సేవ చేస్తున్నాను. ఇట్లా మానవ సేవ, మాధవ సేవ రెండు చేస్తానని చెప్పి దేవుడు నిన్ను ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించుడే అని. బలహీన బలవంతులు ఎట్టయినా బతికి చేస్తారు, బలహీనలు పట్టించుకుంటారు ఉండదు. ప్రభావ నాకు నాకు ఇచ్చిన తండ్రి నుంచి చేస్తాను ప్రభావ అని చెప్పి చూసుకొని అక్కడ ఉండాలి. మీటింగ్ పెట్టమని మాట్లాడుతూ స్వాత పరిచయం చేసి మాట్లాడుతూ వచ్చాను. మాట్లాడుతూ కూడా అక్కడ పోలీసులు అభ్యంతరం వచ్చినారు, కొట్టినారు కూడా. కొట్టినారు సరే లేదు, నేను సిగ్నల్ దర్శనం మాట్లాడాలి అని అంటే పోనీ లేదు. మళ్ళీ దూరికి వెళ్ళినారు. ఉంటే అక్కడ ఉంటే ఎస్ఐ చేస్తున్నట్టు లాఠీ అర్థం పెట్టి పోకూడదు, నీకు ఐడెంటిటీ కార్డు ఉందా, పర్మిషన్ కార్డు ఉందా, అర్థం చేస్తున్నాను. ఏం లేదు పోకూడదు అని. ఏమైనాడంటే సీఎం అన్నాడు. ఆయన అట్ట సీఎం అయినాడు, అంత ఓట్లు వేసాను సీఎం అయ్యాడు, ఆయన అట్ట సీఎం అయినాడు. ఆ సమస్యను మాట్లాడుకోవాలా, లేదంటే పోకూడదు, ఇంటి కాలు ఇచ్చేస్తాను, నువ్వు చంపినా పర్వాలేదు, మా సమస్యను చెప్పుకోవాలంటే మళ్ళీ సీఎం అంటావే మనకు మా సమస్యలు చెప్పుకునేది వచ్చినాడు పోతాం. లేదంటే కొట్లాడుతుంది వెంట పని దెబ్బకొని పోతాం కదా. అక్కడ రౌండ్ టేబుల్ వేసుకొని అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి, జగన్, కలెక్టర్, ఎస్పీ అంతా కూర్చొని మాట్లాడుకుంటుంటారు. అంటే ఇలా పోనీరు అని చెప్పి సార్ అని చెప్పి కేక్ వేశాను. కేక్ చేస్తే ఎవరైనా అట్లా గట్టిగా చూస్తామంటే ఏమంటారంటే కిలోమీటర్ సార్ మీతో మాట్లాడుతాడు, ఏం ఇన్ఫర్మేషన్ కార్డు లేదు, ఐడెంటిటీ కార్డు లేదు, ఏం లేదు, డైరెక్ట్ రావాలనుకున్నాడు అంటే ఎవరు రమ్మని చెప్పుకున్నాను. చేయడానికి దారి ఏర్పడింది. పోతే ఏమైనా పింఛన్ వస్తాను కదా, పింఛన్ వస్తాను సార్, ఇక్కడ పింఛన్ ఇచ్చినావు, రేట్లు అన్నీ పెంచేసినావు, టీ తాగాలంటే 10 రూపాయలు అయినాలంటే ఇబ్బంది అయిపోతుంది. బయట ప్రదేశాలలో పరిపాలన బాగుంది, నీ పరిపాలన ఉంది, ఓట్లు వేసి గెలిపించిన దానికి ఇదేనా మీరు మాకు కృతజ్ఞత విశ్వాసం ఏం చెప్పి మాట్లాడుతూ చేస్తాను. పింఛన్ వస్తానికి వస్తాను, ఇంట్లో వాళ్ళు మా బతుకులు ఇంట్లో వాళ్ళు కూడా గొడవ అయిపోయినాయి, పింఛన్ సాగడం లేదు అంటే మేము మా బతుకులు బజార్లో పడినాయి అని చెప్పి మాట్లాడు. ఎవరు నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, చేస్తాను ఎవరు నువ్వు అని. అప్పుడు నా దావలేకపోయినా అంటే అయ్యా నేను ఎట్లా యేసుప్రభుని నమ్ముకున్నాను, యేసుప్రభు నా పాపాలు క్షమిస్తాను, పాపాలు క్షమిస్తాడు, వాక్యం తెలుసుకొని దేవుడు నమ్ముకునేది పత్రిక ఇస్తాను. పత్రిక చూస్తే లేదు ఇది అని యేసుప్రభు నమ్ముకో వాక్యం అంటే చూసి పక్కన ఉండే సెక్యూరిటీ ఉండే తీసుకొని మీ అమ్మ చేసి అంటే తిరిగి వాడు భార్య దేవుడు నమ్ముకొని కానీ తీసుకునేది అనుకో. అక్కడ ఉన్న అందరికీ అక్కడ కలెక్టర్ ఎక్కువ ఎస్పీకి డిఎస్పీలకు పోలీసులు పెద్ద వాక్యం జరుగుతుంది, దేవుని ప్రతి ఒక్కరికి అన్ని స్వార్థ పరిచయం చేశారు. అన్నీ పత్రికలు చూసి 200 పత్రికలు స్వార్థ పరిచయం చేస్తుంది. దేవుని కృపను బట్టి సాయం చేసినాడు.
అక్కడ ఇది 24 గంటల స్వాత సేవలో తింటూ ముందుకు కొనసాగుతున్నాను. జగన్మోహన్ రెడ్డికి కూడా ఇచ్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి, కిరణ్ కుమార్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి అందరికి ఇచ్చాను వాటిని. ఆయన జగన్మోహన్ రెడ్డి జగన్ పద్ధతి తీసుకొని నొప్పి జేబులో పెట్టుకున్నాడు చూసి. అలా 24 గంటల స్వాత సేవలను అంటూ కొనసాగిపోతున్నాను. దేవుని రాకడ ఆలస్యం అయితే బాంబే, పూనా, ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఆశగా ప్రాణం దేవుడు చూస్తూ వస్తాను ఆశ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు డాక్టర్ సర్టిఫికేట్ హాస్పిటల్కి పోతే నా దగ్గర తెంపమని చెప్పి లంచం అని చూస్తాను ప్రెజర్ పెట్టాను. నేను ఏదైనా నాకు సర్టిఫికేట్ కూడా లేదు. ఏదైతే శ్వాసంతో ముందు సాగిపోతున్నాడు, దేవుడు సాయం చేస్తాడు, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. నేను చూస్తాను ముందు కొనసాగుతున్నాను. నా భవిష్యత్తు కొరకు, పరిచర్య కొరకు, కుటుంబ రక్షణ కొరకు తల్లి, సోదరులు, బంధుమిత్రులు, స్నేహితులు ప్రతి ఒక్కరు రక్షణ పొంది ఆయన రాజ్యంలో చేరాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థాన్ని ప్రకటించినట్టు సృష్టించింది ఆయన. సృష్టిలో ఉండే సాకారుడు బలంగా పనిచేస్తాను మనిషి మీద. ఆయనకు అశాంతి ఉంటాయి. పెద్ద మనం చేసే పని మన చేయాలి. నీకు వచ్చిన పని శక్తి లోపం లేకుండా చేయమన్నాడు దేవుడు. ఆ వాక్యం పెట్టుకొని నా దేవుని జ్ఞానం ఇచ్చిన దేవుని జ్ఞానాన్ని బట్టి ముందుకు సాగిపోతున్నాను. ఇక్కడ మీరు కూడా నా సేవలో కొన్ని సహకరిస్తున్న సోదరులు అందరిని బట్టి దేవుడి వల్ల ఆశీర్వదించి వృద్ధి ఆశీర్వదించిన కాక ఇంకా ముందున్న స్వార్థులు దేవుడు నన్ను ఆయతపరిచి బహుగా వాడుకుంటాడని విశ్వాసంతో ముందుకు సాగిపోతున్నాను. ఇక్కడ వచ్చిన అందరికీ దేవుడి నామాన్ని బట్టి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి పేరు చెప్పండి బ్రదర్, మీ పేరు చెప్పండి ఒకసారి. రమేష్ ఇంటి పేరుతో సహా చెప్పండి. కూటాల రమేష్, మా తండ్రి పేరు కూటాల సుబ్బన్న, తల్లి పేరు కూటాల పద్మావతి. ఇప్పుడు మీ కుటుంబంలో మీరు తప్పితే మిగతా అందరూ కూడా రక్షణలోకి రావాలి. నేను ఒక్కనే దేవుడు నమ్ముతాను. బ్రదర్ మీరు అసలు మామూలుగా మీకు ఎట్లా పిలుపు వచ్చింది? ఎట్లా ఇంట్లో గమ్ము కూర్చోని తీసుకొని మందిరానికి పోయే పరిస్థితి కూడా నాకు లేదు. అసలు మందిరానికి వెళ్ళాలన్న ఆలోచన ఎందుకు? సోదరులంతా అక్కడ ఉండే వాళ్ళని చూసి దేవుడు సాయం చేస్తాడని విశ్వాసం కలిగింది. యేసు ప్రభు అంటే తెలుసుకోవాలని చెప్పి పోయి విశ్వాసం మామూలుగా ఎవరు చెప్తే కాదు, చెప్పలేదు. నేనే మరీ కూర్చొని వింటా ఉన్నాను. వినటం వల్ల విశ్వాసం అంటే వినిపించే దూరంలో ఉండేది మందిరం, అంటే చాలా దూరం ఉండేది. ఆ పోలేని పరిస్థితి చిన్నగా నడుచుకుంటా పోయాను. ఎక్కడ పోవాలా చూడాలా ఏం లేదా అని చెప్పి నా ప్రశ్న ఏంటంటే పోవాలని ఎందుకు అది ఇన్స్పిరేషన్ అండి. పోవాలి, దేవుడు సాయం చేస్తాడు, అందరికి సమస్య చేస్తాడు, అసాధ్యం చాలా మంది చెప్పినారు నాకు. మందిరానికి వస్తే నేను దేవుడు సాయం చేస్తాడు పోయిన చదవని మాటని చెప్పినప్పుడు ఇంత దేవుని ఊరికే దేవుడు అని చెప్పి చెప్పినట్టు మోసపోతున్నారు. నేను ఎట్లా దేవుడు నిజమైన దేవుడు అని చెప్తాను చాలా మంది అన్నారు. పోయిన చదువు చూస్తాము అని చెప్పి రుచి చూసి తెలుసుకుని విన్నాడు కదా. self-inspired. No, I would put it this way. God has chosen all His people even before the foundations of the earth. I was wanting him to tell that. Actually, his meaning is that only, but also well understood the education and communications. గొప్ప టెస్టిమనీ. కొట్టిన వాళ్ళు ఎవరు? ముస్లిమ్స్. ముస్లిమ్స్ కొట్టినారు, RSS పోలీసు వాళ్ళు కొట్టినారు, RSS వాళ్ళు కొట్టినారు. భయం వేస్తుంది. భయం వేసినా కానీ మనం ఆయన చేసిన శ్రమలు, ఆయన పొందిన శ్రమలు తెచ్చుకుంటే ఈ శ్రమలు ఎన్నదగినవి కావయ్యా. ఇప్పుడు మీకు వికలాంగుల పెన్షన్ వస్తుంది కదా, మరి అది డాక్టర్ ఇవ్వకుండా ఎట్లా వస్తుంది? ముందు సర్టిఫికేట్ ఉండేది నా దగ్గర, అది ఇచ్చిందాను. ఇచ్చిందంటే 10 నిమిషంలో ఇంట్లో ఇల్లు ఖాళీ చేస్తా ఉంటే ఏం లేకుండా చేస్తున్నారు. ఇంకా ముందు పాత దగ్గర ఉంది కాబట్టి దాని ప్రకారం అంటే యూజ్ అవుతాను చేస్తానంటారు. ఇంకా డాక్టర్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే టిమ్స్ పోతే ఆడ చూసి 4,000 5,000 కొంచెం డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తాము అని. మా కింద పని చేశాను మమ్మల్ని పెట్టినారు. లంచం ఇచ్చి చేసిన మాకు లేదు, నువ్వు చేస్తావా లాంటి సీఎం ఫోన్ చేసి చెప్పాను అని అంటే పర్సెంటేజ్ చెప్తారు. పర్సెంటేజ్ 100% ఉంది. ఏమంటే 4,000 5,000 అని చెప్పి డబ్బు డిమాండ్ చేస్తాను. ఇచ్చే కెపాసిటీ మా దగ్గర లేదు. ఇంకా బెంగారం పర్సెంట్ పోకపోతే ఆడ పని జరగదు.
వాళ్ళు కానీ దూరంగా మరి కుంటోడా ఎక్కువ మాట్లాడుతున్నట్టు చేస్తాను అన్న. అసలైన కుంటోడు నువ్వు, నేను ఉండే అహంకారము, అసూయ, ద్వేషము, గర్వము, ఈర్ష, కపటాలు మనకు లేవు. అవి గుర్తు చేసిన దాన్ని భూమి మీద పెట్టినాడు. ఎదుటి మనిషి మాట్లాడు, మర్యాద ఇచ్చి మాట్లాడు. ఏ నా కొడుకు నీకు ఉద్యోగం ఇచ్చింది అంటే భూమి రాయలసీమ భాషలోకి వచ్చేసావు. నేను సిబిఆర్డబ్ల్యూగా పనిచేసిన సమాజం మీద ఎవరి దగ్గర మాట్లాడిన పనులు జరగవు. ఏ ఇంట్లో నువ్వు పని చేస్తున్నాడు ఇంట్లో అంటా మళ్ళీ అభివృద్ధి కేసు పెట్టినట్టు నిజం ఓడిపోతాను. చాలా గర్వంగా మాట్లాడతాడు, నుంచి చేతులు అధికారం ఉందని. ఈ అధికారం ఎట్టొచ్చింది? ఈ తాత్కాలిక అధికారికి భయపడితే సర్వాధికారికి ఎంత భయపడాలా? మీ డిజబిలిటీ చిన్నప్పటి నుంచి ఉందా? మధ్యలో వచ్చింది నాకు. ఏ వయసులో వచ్చింది? 5 ఏళ్ళ పిల్లప్పుడు అప్పుడు మందులు జ్వరం మాత్రలు వచ్చిందా? జ్వరం వచ్చి, జ్వరం వచ్చిందా? టైఫాయిడ్ ఫీవర్ వచ్చి అది బ్రెయిన్కి అటాక్ అయింది. నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నా. దేవుడు మళ్ళీ నాకు జీవం పోసినాడు. అక్కడ ముందంతా నార్మల్ చేయలేదు. సంవత్సరాల వరకు అన్నమాట. అట్లా అవుతుందా డాక్టర్? మా ఇంట్లోనే అయింది. మై ఓన్ బ్రదర్ సఫర్డ్ దట్. మెనింజైటిస్. ఈ వ్యాధి వచ్చిన బతకలేదు. మళ్ళా దేవుడు మళ్ళా జీవం పోసినాడు. ఆయన ఇచ్చిన జీవాన్ని బట్టి, ఆయన ఇచ్చిన శక్తిని బట్టి, జ్ఞానాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఆయన రుణం తీర్చుకో, భూమి మీద రుణం తీర్చుకుంటారు. ఈ ఆవిరెండు ప్రాణం ఎక్కడికి వస్తుందో చెప్పలేము. ఇప్పుడు నిన్న మీరు టికెట్ తీసుకున్నప్పుడు నేను ఒకటి గమనించా, మీకు వృద్ధ వికలాంగుల కొరకు కొద్దిగా కన్సెషన్ ఉంటుంది. రైల్వేస్ లో అయినా బస్సులో అయినా ఫుల్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే పాస్ ఉండాలి దానికి. ఓహో, పాస్ ఉండాలి. పాస్ ఉంటే అది చూసి వాళ్ళు పని చేస్తారు. మరి తీసుకోవచ్చు కదా ఆర్టీసీ వాళ్ళ దగ్గర. ఆర్టీసీ అంటే డాక్టర్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఉంటేనే పాస్ వస్తుంది. ఓకే ఓకే అలాగే చేస్తాను, ఆయన చేయరు. ఓకే ఓకే. అది పర్సంటేజ్ బట్టి పెంచి కూడా ఇస్తారు. నాకు 100% 60% 50% వేస్తాను అన్నాడు. ఉన్నింది ఉన్నట్టుపై లేకపోతే నీ కదా ముందు చెప్తాను. అట్లా భయపడితే ఎట్లా? అందరూ అట్లా భయపెట్టకూడదుగా. భయపడకూడదు కానీ ముందు అందరితో మాట్లాడాలి కదా. వాళ్ళకి సమస్యలు సాల్వ్ చేసుకోవాలంటే పాలకొండ రాయుడు ఊరు కదా, పెద్ద ఫ్యాక్షన్ ఇస్తారు. వాళ్ళకి మనకున్న వెలుగు లేకపోవచ్చు కదా. లేకపోవచ్చు సరే. ఆడ మనము గమ్మున తగ్గిపోయినాం అనుకో, ఆడ తొక్కే వాళ్ళు ఎక్కువ ఉండాలి. కానీ ప్రభువుని కొడుతుంటే ఆయన మౌనంగానే ఉన్నాడుగా. ఉన్నాడు. ఆయన మంచి దేవుడి కుమారుడు కాబట్టి సహించినాడు. మనం కూడా దేవుని కుమారుడుగానే పిలుస్తున్నాడు కదా. పిలుస్తాను. మనం సహించాలంటే మన శరీరంతో ఉండాలి కాబట్టి, వాడు శరీరంతో ఉండాలి కాబట్టి మన మాటలు మనకు అర్థం కావాలి, మన పనులు జరగాలంటే ఆ సమయంలో మాట్లాడుతుంది. ప్రభు అన్నాడు కదా, స్వయానికి మనం చనిపోవాలని. చనిపోవాలా? ఎన్నిసార్లు చనిపోయినావా? చనిపోయినాగానే మేమంటే ఏమనుకుంటాడో నువ్వు వినాలి అంటాడు. అంటే బ్రదర్ మీకు బొత్తు ధనరాజు ఎలా తెలుసు? అంటే టీవీలో ప్రసంగం ఇస్తా ఉంటాను. ఎక్స్ మిలిటరీ మీద అక్కడ ఉండాలి కదా మేము. అందుకని చెప్పేసి అంత ధైర్యాన్ని నేను ప్రదర్శించలేకపోయా. కానీ ఆయన ఆఫీస్ పని ఇచ్చేస్తున్నాడు. వాళ్ళు కూడా మరి తీసుకున్నారు దేవుని కార్యం ఎట్లా జరుగుతుందో. ఆయన సాక్ష్యం చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నది. ఐ రిక్వెస్ట్ ముందు పాపారావు గారు జస్ట్ సే ఫ్యూ వర్డ్స్ వాట్ ఎవర్ హీ ఈజ్ ఇన్స్పైర్డ్ టు సే. జస్ట్ అందరూ చాలా ఒక 2 మాటలు అందరి ఆత్మీయమైన క్షేమం కొరకు. Praise the Lord, Andy. There is nothing to tell about myself. I am a student of Noble College, 1970 to 75. Afterwards, I went for post-graduation in warfare. While I was in second year of my M.Com, I got job as a professional officer in Indian Overseas. Some of them, somebody is there. So, 1978 లో జాయిన్ అయ్యానండి. Then because I joined as a professional officer, directly I was posted in Punjab. Then Punjab I came to Bombay. From Bombay I went to Lucknow, then Agra, Bareilly, Banaras. That is my educational qualification background. Then I have 3 kids, 1 son and 2 daughters. Elder daughter is settled in USA and became a citizenship, CCAR citizenship. Then one more daughter is there, younger one. See, the daughter and my son are employed locally. They are software engineers. So I come from near Kantsala.
Krishna district, Kongar but దగ్గర. almost settled down here only. That is my personal details. బ్రదర్ ప్రసాద్ కూడా సిమిలర్ బ్యాక్గ్రౌండ్ ప్రొఫెషనల్ ఆఫీసర్ గా. Pardon me, sir? ప్రసాద్ గారు కూడా సిండికేట్ బ్యాంక్ Syndicate bank. స్టార్టెడ్ హిస్ కెరియర్ యాజ్ అ ప్రొఫెషనల్ ఆఫీసర్. When did you join, sir? 77 December I joined Delhi. Oh, 77. I was there till 93 in Delhi. 93 to 96 Lucknow. Acha. 96 to 99 Bombay. 99 I came here. I never Syndicate liked bank, this huh? environment. I left on VRS. Oh, we are SMT. 2001. Acha. You are entitled for pension? Yeah, I applied for pension. 2001. Golden Act. ఉపాధ్యాయ గారు మీకు కొలీగే కదా, జీ ఉపాధ్యాయ. Ah. ఉపాధ్యాయ గారు మన స్వామినాథన్ Junior. జూనియర్. Sir Ramesh garu, thank you very much for your services. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. కీప్ డూయింగ్ ద సేమ్ సర్వీస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో, అండ్ వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ ఫ్రమ్ అవర్ సైడ్. నెంబర్ గ్రూప్ లో షేర్ చేయండి. చేస్తాను. బ్యాంక్ అకౌంట్ కూడా. ఒక కుమార్తెడు విజయపాలు వాళ్ళ కుటుంబ రక్షణ తల్లి సంఘం ఆరోగ్యం కొరకు వాళ్ళ కుటుంబంలో దేవుడు ఆత్మీయమైన కార్యం జరిపించి దేవుడు ఆర్థికంగా బలపరిచి ఉన్నతమైన స్థాయిలో పెట్టినట్టు దేవుడు కుటుంబ ఆత్మీయంగా బలపడి వాళ్ళ కుటుంబ సభ్యులంతా దేవుళ్ళ బలపడి దేవుని రాజ్యం చేసినట్టు కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. యుద్ధానికి పోవు అని బహుమానం ఎంతో, సామాన్య వద్ద కూర్చుని వాని బహుమానం అంతే అని దేవుడు సూచించాడు. ఇక్కడ సహకరిస్తున్న సోదరులందరిని బట్టి మరొకసారి నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ కుటుంబ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని యేసు పిలుస్తున్నామని బట్టి నేను అందరికీ మనవి చేస్తున్నాను. ఆయన అసలు పేరు సుధారాయుడు జొన్నాదుల. ఆయనకి మనం మనీ పంపించే స్మాల్ అమౌంట్ అయితే ఆయనకి పంపించవచ్చు, బట్ సిన్స్ గాడ్ enabled us to raise Now it. that he has an account, the problem. No, he is getting his account opened very shortly. Still it is a pending case. That is the reason we have drawn the check on September 7th. That he can encash it in immediately once the account is opened. Once the account is opened, we will share that account number also in our group. తర్వాత ఇంకొక ఆయన కూడా మనం కృతజ్ఞత చెప్పాలి. దేవుని నామాన ఆయన నెహ్రూ అన్న ఆయన ల్యాంప్ మినిస్ట్రీస్ యూట్యూబ్, ఆయన ద్వారా ఈయన పబ్లిక్ డొమైన్లోకి ఈయన ఇచ్చిన సాక్ష్యం అనేది రావడం జరిగింది. సహోదరుడు నెహ్రూ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఆయన విజయవాడలో ఉండి ఈజ్ డూయింగ్ ఏ వండర్ఫుల్ మినిస్ట్రీ, షేరింగ్ ఆల్ ద గ్రేట్ టెస్టిమనీస్ ఆఫ్ పీపుల్. వాటి ద్వారా మనం అందరం కూడా ప్రోత్సహించబడుతూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఈయనకి 5 భాషలు వచ్చంట, ఇంగ్లీష్ కూడా వచ్చు. He speaks in English language and many other languages. ఇందాక ఉర్దూలోను హిందీలోను కూడా మాట్లాడాడు. God has enabled him in a different way so that he can remain as a great testimony in his coming kingdom. అందరి వరకు అయినా ఇప్పుడు ఆయన అకౌంట్ ఓపెన్ చేసి ఇంకా అవ్వాలి. ఈ చెక్ డేటెడ్ 7th కాబట్టి సమ్ బ్యాంక్స్ విల్ అబ్జెక్ట్. ప్రయర్ టు ఓపెనింగ్ ఆఫ్ అకౌంట్ ఉంది కాబట్టి దాన్ని మీరు పని చేయొచ్చు. బ్యాంక్ చెక్ బ్యాంక్ చేసేసి ఫ్రెష్ చెక్ ఓపెన్ చేయండి, అది ఆన్లైన్ పే. దాని మీద నెంబర్ రాస్తే బెటర్. ఆయన అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత నెంబర్ రాస్తే ఇది క్రాసింగ్ ద చెక్ కదా. అంటే మా 7th కంటే ముందే వచ్చేస్తుందేమో కదా. రావచ్చా? అకౌంట్ ఇది ఎప్పుడు లోపల నీకు అకౌంట్ ఓపెన్ అవుతున్నారు? Dear brother Anthony is so much inspired, who is doing right now the video shooting of this entire program. So he is also contributing 2,000 from his side. We thank on behalf of Noble Institutions a good gesture from Anthony. Anthony is also has a good testimony. He is a born again Christian. మన గ్రూప్స్లో ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఆయన వీడియోగ్రాఫర్గా ఫోటోగ్రాఫర్గా ఆయన సర్వీసెస్ తీసుకుందాం. నా మనోహర్ అన్న వీళ్ళ అడ్రస్ 23వ తారీఖు లాస్ట్ మంత్ రావాల్సింది. అట్లాగే మనం ప్లాన్ చేసుకున్నాం. అప్పటికి ఆల్మోస్ట్ రైజ్ 1,60,000. దేవుని చిత్తం ఒకటి ఏంటంటే బ్యాంక్ అకౌంట్ లేకపోవడంతో ఇంత మేము ముందు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పేసి చెప్పాము. సో వీ హ్యాడ్ టు గివ్ హిమ్ sufficient time so that we could fulfill all those protocols and procedures so that he can open a bank account on this.
ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఐ థింక్ స్టిల్ ద అకౌంట్ ఈస్ నాట్ ఓపెన్ yet. Probably నేను కన్ఫర్మ్ చేస్తే ఈ సేయింగ్ దట్ అకౌంట్ విల్ బి ఓపెన్. If a new check is needed, we can issue a new check also. But further, ప్రస్తుతం ఒక చెక్ మనం ప్రిపేర్ చేసింది 1,60,000 వరకు. తర్వాత మనకి ఒక 5,000 క్యాష్ ఆల్రెడీ ఇప్పుడు మాస్టర్ గారు కూడా కొంత ఇస్తానన్నారు. అదంతా కూడా 1,000 రూపీస్, 6,000 క్యాష్ ఫామ్లో కూడా మనం ఆయనకి ఇవ్వబోతున్నాము. సో దగ్గర 1,66,000 మనం రేజ్ చేయగలుగుతున్నాం. యాంతోనీ కూడా ఒక 1,000, 1,02,000, 1,68,000 అవుతుంది. సో దట్ ఈస్ ఎ గుడ్ అమౌంట్ దట్ ఇట్ కెన్ సస్టైన్ హిజ్ మినిస్ట్రీ నీడ్స్. కాబట్టి అతని గురించి కూడా మనం అతను జ్ఞాపకం పెట్టుకున్నాము. అయితే ఈ సందర్భంలో నేను మళ్ళా చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఇదంతా ఒక ఫార్మాట్లోకి రావడానికి ద పర్సన్ హూ స్టూడ్ బై మీ ఆల్ ద టైమ్, I have to make it very clear now itself, Jeevasagarama. Every now and then, almost on a day-to-day basis, we have been contacting and talking to each other, making all the arrangements, how we can go about it, to inspire the people certain times. Not all the time people are challenged by the need here. సో ఒక్కోసారి నాకే అనిపించింది మరి ఎక్కువ గ్రూప్ పోస్ట్ చేస్తున్నామో, రోజంతా నేనే మాట్లాడినట్టుగా ఉంటుంది అని. కానీ సంభవ్ ఇది ఒక ఫ్రూట్ఫుల్గా జరగాలి అన్న ఒక భావనతో ఆ విధంగా చేయాల్సి వచ్చింది. టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ వీ ట్రైడ్ 100%. ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ సే 200% వీ రిమైన్ వెరీ ట్రాన్స్పరెంట్ ఇన్ టెలింగ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద మనీ రేస్డ్. సో ఆ విధంగా కూడా జరగడానికి దేవుడు తన కృప అనుగ్రహించున్నాడు. తర్వాత పరిమళ గారు, తర్వాత ఫ్రమ్ టైమ్ అండ్ అగైన్ ప్రేమసాగర్ అన్న, తర్వాత అరుణ్ అన్న, వీళ్ళంతా నన్ను ప్రోత్సహించడం, బలపరచడం జరిగింది. తర్వాత మాస్టర్, ఎనర్జీ మాస్టర్ అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడితే, ఎనర్జీ మాస్టర్ను మా నాన్న వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే అంత క్లోజ్ ఫ్రెండ్స్. సో దే వాజ్ ఏ ఏజ్ గ్యాప్ బిట్వీన్ దెమ్. ఆయన చెప్పేవాళ్ళు, విజే శేఖర్ గారు మా నాయన గారి గురించి ఆయన దగ్గర ఒక జోక్ వేశారట, మిస్టర్ బీపీ ఈస్ ద యంగెస్ట్ అమాంగ్ ద సీనియర్స్ అండ్ ఓల్డెస్ట్ అమాంగ్ ద యంగెస్ట్. సో ప్రాబబ్లీ ఇట్స్ ఏ ఫిట్టింగ్ రిమార్క్ అబౌట్ మై డాడీ. ఆయనతో కంపేర్ చేస్తే ఆయన టాలెంట్ మాకెవరికి రాలా. Perhaps మీ అందరికీ మళ్ళీ చెప్తాను, మై ఫాదర్ వాజ్ ఏ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. Perhaps he is the only faculty from Noble College who got a gold medal. That too from Andhra University. హెచ్జే ద్వారాను, మా హెచ్జే ద్వారా గారు అంటే మన డీజీపీగా చేశారు. మా నాయన ఇద్దరు బోత్ ఫర్ క్లాస్మేట్స్ సైమల్టేనియస్లీ. అప్పుడప్పుడు నేను అనుకుంటా ఉండేవాడిని, మా నాయన కనుక సివిల్ సర్వీసెస్ రాసి ఉంటే ఇప్పుడు మేడ్ ఇట్ వెరీ ఈజీలీ ఇంటూ ద civil services అని చెప్పేసి. Today whatever the identity, all his children we have told, we were God's grace, we were little successful in our careers and in our lives. But compared to the magnanimity of my father especially and even my mother, we are no match to him. ఈ రోజు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కానీ బీపీ గారు అబ్బాయి కానీ నా ఐడెంటిటీ. Everywhere people recognize me as son of Mr. B. Prabhudas, and I thank God for such a wonderful parents that he has given me. He gave me that privilege to be born to them as his eldest son, and we are all the children as Mr. B. Prabhudas garu and Mrs. Sandukumari garu. We are so blessed. తర్వాత ఈ సందర్భంలో చివరిగా నేను సాగర్ అన్నకి కృతజ్ఞత తెలియజేయవలసి ఉన్నది. ఎక్కడికి ప్రోగ్రామ్ పెట్టుకుందాం, నేను జీవసాగర్ అన్న మాట్లాడుతున్నప్పుడు ముందే అనుకున్నామంటే, కీపింగ్ ఇన్ మైండ్ ది సీనియర్ సిటిజన్స్ లైక్ ప్రేమసాగర్ అండ్ అదర్స్, వీ వాంటెడ్ టు హ్యావ్ సంథింగ్ క్లోజ్ బై టు దెమ్. కానీ మాకు అక్కడ ఇక్కడ లొకేషన్ దొరకల, ప్లేస్. వీ హ్యావ్ టు హైర్ ఏ ప్లేస్. తర్వాత ఆల్టర్నేటివ్గా మేమేమనుకున్నాం, నేను జీవసాగర్ అన్న మేమంతా సెయింట్ జార్జెస్ మెంబర్స్. సో సెయింట్ జార్జెస్లో సిన్స్ వీఆర్ మెంబర్స్, ద పాస్టర్ Reverend Salman, Dr. Salman Ravgar is also close to us. We thought of using that premises. కానీ మళ్ళీ అదేదో బేసికల్గా ఏంటంటే, వీ హ్యావ్ టు యూజ్ ద ప్రెమిసెస్, వీ హ్యావ్ టు పే సంథింగ్. మళ్ళీ ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని ఇట్లా ఆలోచించుకుంటా ఉన్నప్పుడు ఒక క్షణం ఏమనుకున్నానంటే, మా ఇంట్లో పెడదాం అనుకున్నాను. అది మళ్ళీ మా ఇల్లు అంటే కొద్దిగా ఇంటీరియర్,
ఇక్కడ నుంచి సాగర్ అన్నోళ్ళు ఇల్లు అంటే కొద్దిగా సెంట్రల్లీ లొకేటెడ్, మేమంటే ఈసీఎల్ పక్కకు ఉంటాం. సో మళ్ళీ అంత దూరం వీళ్ళు రాగలరా అని చెప్పేసి అక్కడ డౌట్ వచ్చినప్పుడు సాగర్ అన్నతో ఐ జస్ట్ హ్యాపీ టు షేర్ దిస్. అంటే ఇమ్మీడియట్గా హీ హిమ్సెల్ఫ్ వాలంటీర్, అంటే దేవుడు ఆయనకు ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చాడు. ఇచ్చి తమ్ముడు మా ఇంట్లో పెట్టేద్దాం అన్నాడు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు సాగర్ అన్న. తర్వాత అసలు నేనేం అడగల, మీ ఇంట్లో పెడతామని, ఆయనంతటా ఆయన ఈ కేమ్ ఫార్వర్డ్. తర్వాత దేవుని ప్రేరేపణ. కాసేపాకి ఒక గంటగా ఆయన మళ్ళీ నాకు ఫోన్ చేసి వీఆర్ అరేంజింగ్ ఫుడ్ అరేంజ్మెంట్స్ ఆల్సో. తిన్నారు ఎంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళలేరు కాబట్టి భోజనాలు అరేంజ్మెంట్ చేద్దామని. సో అన్న కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఒకసారి మన బ్రదర్స్ అంతా లోపల ఉన్న వాళ్ళు లోపలికి వస్తే ఒక చిన్న ప్రెజెంటేషన్ అండ్ ఫెలిసిటేషన్ టు అన్న మనోహర్ అన్న, సాగర్ అన్న, సారీ అరుణ్ అన్న. పెద్దవాడికా చిన్నవాడికా? అంకుల్ అంకుల్ ఇటు సైడ్ రా ఒకసారి అన్న కొంచెం క్లోజ్ అన్న చూసండి అన్న కొంచెం క్లోజ్ అక్క కొంచెం ఒకసారి చూడండి ఓకే తీసాను తీసాను దండేయండి. ఈ దండ కూడా నువ్వు తీసుకెళ్ళవుతాను వెళ్ళిపోదు. సాగర్ అన్న అన్న ఇది వచ్చి అన్న ఇప్పుడు పెట్టుకున్నారు తర్వాత చెక్ ప్రెజెంటేషన్ కూడా ఉంది. చెక్ ఇలాగే చేయండి ఇలాగే అన్న చెక్ ప్రెజెంటేషన్ అక్కడే ఉందండి ఇక్కడే ఉందండి. ఓపెన్ చెక్క ఓపెన్ చేసి చూపిద్దామా? చూపించు. చేస్తే బాగుంటుంది. నువ్వు జూమ్ చేయి. దిస్ ఈస్ ద చెక్ ఫర్ 1,60,000. 1 సెకండ్ అన్న 1 సెకండ్ అలా పట్టుకోండి. 1 సెకండ్ కొంచెం పైకి పట్టుకోరా. చాలు ఎక్కువైంది. అందరూ గ్రూప్ చేస్తున్నారా? This is cash amount. ఓకే అండి ఓకే అండి. తర్వాత సహాయం వస్తారన్నారు. పాపారావు గారు అన్న 1 సెకండ్ ఇయ్య అన్న కొద్ది దగ్గర ఉండ పర్వాలేదు దగ్గరండి. అన్నా సాగర్ అన్న ఓకే 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 ఇచ్చేయండి. రైట్ మీరు తీసుకోండి. ఓకే ఓకే అన్న